ఇప్పటికే ఆయన పేరుతో తొండమనాడు అనే పేరుతో కాళహస్తి తిరుపతికి మధ్యలో ఒక ఊరు కూడా ఉంది. ఆ తొండమాన చక్రవర్తి ప్రతిరోజు వచ్చి స్వామివారికి ఏకాంతంగా బంగారు పుష్పాలతో పూజించేవాడు. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళేవాడు. ఆ బంగారు పుష్పాల బదులు మట్టి పుష్పాలు ఉండేవి. ఇలా చాలా రోజులు ఉండేసరికల్లా ఆయనకి ఏమనిపించింది, ఇదేమిటి నా బంగారు పుష్పాలోనే మాయమైపోతున్నాయి, ఇక్కడ మట్టి పుష్పాలు ఉంటున్నాయి, దీనికి కారణం ఏమిటి, ఎవరు? దీనికి సమాధానం చెప్పవలసింది వెంకటేశ్వర స్వామి వారే అని చెప్పి ఆయనే మనసారా ప్రార్థించి, స్వామి ఏమిటి లీల, నేను ఇచ్చిన బంగారు పుష్పాలు కనిపించటం లేదు, ఎవరో ఇచ్చిన ఈ మట్టి పుష్పాలు కనబడుతున్నాయి. అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే ఈ మట్టి పుష్పం వాడిపోవట్ల, వాసన వస్తున్నాయి, ఇది ఎలాగా, పోనీ విడిపోవట్ల రేకులు కూడా, ఏమిటి మాయా లీల అంటే అప్పుడు స్వామివారు చెప్పారు, ఇక్కడ దగ్గరలోనే ఒక భీముడు అనేటువంటి కుమ్మరతను ఉన్నాడు, అతను ప్రతిరోజు తన చేతికి అంటుకున్నటువంటి మట్టితో పుష్పాలు చేసి నాకు సమర్పిస్తున్నాడు, నేనేమి ఆయన్నేం అడగల, కానీ ఆ పుష్పాలు ఆ భక్తి ప్రభావం వల్ల నా పాదాల దగ్గరికి చేరుకుంటున్నాయి అన్నాడు. అరే, నాకన్నా గొప్ప భక్తుడా అతను, నేను బంగారు పుష్పాలు ఇస్తున్నా, అతను మట్టి పుష్పాలు ఇచ్చాడు. ఇక్కడే భక్తులమైన మనం అందరం గ్రహించాలి. పత్రం పుష్పం ఫలం తోయం. మీరు భక్తితో ఆకునివ్వండి, పువ్వునివ్వండి, నీళ్ళు ఇవ్వండి, ఏదన్నా పండునివ్వండి, భక్తితో ఇవ్వాలి. భక్తి లేకుండా ఏమి చేసినా సరే అది నిష్ప్రయోజనం. కాబట్టి ఈ తొండమాన చక్రవర్తి ఏం చేశాడంటే, నిజంగా అటువంటి భక్తుడా అనేటువంటి అనుమానంతో అతన్ని వెతుక్కుంటూ ఆ గ్రామానికి వెళ్ళి చూస్తే ఆ కుమ్రతున తదేక ధ్యానంతో, తదేకమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణతో ఆ యొక్క సారిని తిప్పుతూ కొండలు చేస్తున్నాడు. మనం ఏం చేస్తాం, ఏదైనా పని చేసేటప్పుడు సినిమా పాటలు పెట్టుకోవటము, లేకపోతే పక్క వాళ్ళది ఏదైనా కబుర్లు చెప్పటము, లేకపోతే సెల్ ఫోన్ చూడటము, లేకపోతే విపరీతమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. చేసే పని వేరు, ఆలోచించే విధానం వేరు, చెప్పే మాట వేరు, మనస్సులో ఆలోచన వేరు. మన ప్రవృత్తి విచిత్రంగా ఉంటుంది. ఒక పరమాత్మకి మనకి తెలియాలి తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ కుమ్మరతను అట్లా కాదు, నిండైనటువంటి మనస్సుతో నామాన్ని స్మరిస్తూ ఉన్నారు, వెంకటేశ్వర నామాన్ని. అన్నమాచార్యుల వారు అంటారు ఒక మాట, వెన్నెల వంటిది వెంకటేశు మంత్రము అంటాడు. చాలా గొప్ప మాట. ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రం ఎటువంటిది అంటే వెన్నెల వంటిదే అన్నారు. మామూలుగా మిగతామని మనల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, వెన్నెలను డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా? చక్కగా ఆకాశంలో చంద్రుడు పౌర్ణమి నాడు, ఈనాడు పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, వెన్నెలు కురిపిస్తూ ఉంటాడు. ఆ వెన్నెల మనమంతా ఆనందంగా అనుభవించవచ్చు. వెంకటేశ్వర స్వామి వారి మంత్రం కూడా వెన్నెల వంటిది. రెండోది కలియుగ అష్టాక్షరి. వెంకటేశ్వరం యొక్క మంత్రానికి ఏమిటంటే అష్టాక్షరి, 8 అక్షరాలు. ఓం నమో వెంకటేశాయ 8 అక్షరాలు కదా. నిజానికి నిజమైన అష్టాక్షరి ఏమిటి? ఓం నమో నారాయణాయ. దాని బదులు కలియుగంలో ఎవరైతే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారో అటు 3 తరాలు ఇటు 3 తరాలు అంటే 6 తరాలు చక్కగా వాళ్ళంతా సౌలభ్యాన్ని పొందుతూ తనతో కలిపి 7 తరాల వాళ్ళు సుఖిస్తారు అని చెప్తున్నారు. అంటే 7 తరాలంటే ఎవరు? నువ్వు ఉన్నావు, నువ్వు కాకుండా మీ నాన్న, మీ నాన్న తాత, ఆ తాత తండ్రి ముత్తాత, అప్పటికి ఎన్ని అయినాయి? 3 తరాలు అయినాయి కదా. మళ్ళీ నువ్వు ఉన్నావు, నీ కొడుకున్నాడు, నీ మనవడు ఉన్నాడు, నీ ముని మనవడు ఉన్నాడు, అటు 3 తరాలు అయినాయి. పైన 3 తరాలు, కింద 3 తరాలు, నీతో కలుపుకుని 1 తరం, మొత్తం 7 తరాలు. అంటే ఈ 7 తరాల్లో మీ తండ్రి కానీ, తాత కానీ, ముత్తాత కానీ, నీ కొడుకు కానీ, నీ మనవడు కానీ, నీ ముని మనవడు కానీ శనివార వ్రతం చేయకపోయినా, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించకపోయినా, నువ్వు ఈ వ్రతం చేయటం వల్ల, ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని చదవటం వల్ల నీ పైన 3 తరాల వాళ్ళు తరిస్తారు. తర్వాత చేస్తారో చేయరు, ఆ 3 తరాలు కూడా తరిస్తారు. అందువలన ఏ కార్యక్రమం చేసినా అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తారంటే అర్థం ఇది. కాబట్టి మీరందరూ, భక్తి టీవీ ప్రేక్షకులందరూ, ఇక్కడ కూర్చున్న వారందరూ, మీరు కనుక ఈ పూజా కార్యక్రమం, ఈ వ్రతం చేస్తున్నారు అనంటే మీకు తెలియకుండానే మీ ముందర 3 తరాల వాళ్ళని, మీ తండ్రిని, తాతని, ముత్తాతని, రాబోయేటువంటి మీ కొడుకుని, మనవణ్ణి, ముని మనవణ్ణి కూడా తరింప చేసేటువంటి ఒక అదృష్ట భాగ్యం మనకి శనివారం వ్రతం నాడు మనకి లభిస్తుంది. కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణతో ఆ కుమ్మరతను చక్కగా ఆ కుండలన్నీ తయారు చేస్తూ మట్టి పుష్పాలను సమర్పిస్తూ ఉంటే ఆ భక్తి పారవశ్యాన్ని చూచి తొండమాన చక్రవర్తి కూడా ఎంతో ఆనందించి, నేను రాజుని, నా దగ్గర ధనం ఉంది, స్వామివారు ఎందుకు నా బంగారు పుష్పాలు స్వీకరించడు అనేటువంటి లోపల గూఢాహంకారం అంటారు.
ఆ గూఢమైన అహంకారంతో భక్తి అనుకుని నేను చేస్తున్నాను,